మనం సినిమాని రిలీజ్ చేసుకోవాలనుకుంటే మాకు ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి ఈ సినిమా డబ్బు కావాలి. మీ రెమ్యునరేషన్ 2% అయ్యొచ్చుగా. 4 సార్లు ఇష్టం వచ్చిన డేట్లు వేసి మళ్ళీ మార్చి డేట్లు వేసి మార్చేటప్పటికి రత్నమే తప్పు చేసినట్టు నేనేం లేదు. వైసీపీ సగం మంది జైల్లో ఉన్నారు, సగం మంది పరారులో ఉన్నారు. సార్, కొత్త సినిమా విడుదల రోజే రిలీజ్ అవుతుంది పాత సినిమా ఒకటి. దీని గురించి రీసెంట్లీ మంచు మనోజ్ కూడా కామెంట్ చేశారు. తమ భైరవం సినిమా రిలీజ్ రోజే కలేజ సినిమా రిలీజ్ చేశారని చెప్పి విమర్శలు చేశారు. ఒక రకంగా ఇది సినిమా బిజినెస్కి కూడా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి అని అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? రిలీజ్ తీసుకొచ్చిందే నేను. రిలీజ్ చేసింది రిలీజ్ సినిమాలు ఏంటంటే గతంలో 35-40 సంవత్సరాలు అంటే మన పుట్టకముందు నుంచి సినిమా రిలీజ్లో వస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఆడేవి. 2 సంవత్సరాలు 5 సంవత్సరాల గ్యాపుల్లో సినిమాలు ఆడేవి. ఇప్పుడు అలా చేస్తే బాగుంటుందో ఒక ట్రెండ్తో నేను 3 అనే సినిమా తీసుకొచ్చాను. పరవర్ 3 నాదే. నా సినిమా తీసుకొచ్చి తర్వాత వర్షం, రేబలు, గ్యాంగ్ లీడర్ అన్ని వర్షం సినిమాలన్నీ తీసుకొచ్చేసాను. ఓసరవల్లి, ఒక సినిమా కాదు అన్ని సినిమాలు వేసుకొస్తే అక్కడ బాద్షా, ఓసరవల్లి, బాద్షా ఇవన్నీ వేసేటప్పుడు ఏమైందంటే ఆ రోజు సినిమాలు వేసింది ఒక ఫ్యాన్స్ అట్రాక్ట్ కోసం అని 2 days మనము బాగుంటుంది కలెక్షన్ వేసాం. దాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం పెద్ద మెయిన్ డిస్ట్రిబ్యూటర్లే, ఎవరెవరు కాదు. ఇప్పుడు ఈ గ్లోబల్ అవ్వచ్చు, లేకపోతే దిల్ రాజు గారు అవ్వచ్చు, పెద్ద పెద్దోళ్ళే వాళ్ళే ఇప్పుడు సినిమాలు ఏం చేశారు, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా రిలీజ్ తీసుకొస్తే మొత్తం టోటల్గా వాష్అవుట్ అయిపోతుంది. ఇది వాస్తవే. మనోజ్ గారు అన్న మాట నేను ఏకీపిస్తున్నా. మనం సినిమాని రిలీజ్ చేసుకోవాలనుకుంటే సండే ఆర్ మండే అలా చేసుకోవాలి తప్ప మీరు అదే ఫ్రైడే సేమ్ డే నాడు చేస్తే రిలీజు 100% చాలా చాలా దెబ్బ అవుతుంది. ఎందుకంటే రిలీజ్కి వచ్చిన కలెక్షన్ మామూలు సినిమాలు రావట్లేదు. ఒకటి మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సినిమాని ఇప్పుడు భైరవ్ వచ్చింది. భైరవ్ మంచి సినిమా, భైరవ్ ఎక్స్ట్రాడినరీ మూవీ. కానీ కలేజా అనే సినిమా తీసుకుని దెబ్బ కొట్టింది. కలేజా అనేది దాదాపు 12 కోట్లు కలెక్ట్ చేసింది. మనం భర్త నేను చేశాను, అది ఆడలేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే రిలీజ్లు ఇప్పుడు సినిమా రిలీజ్ ఎందుకు చేసుకొచ్చామంటే ఒకప్పుడు ఆర్పి రోడ్లో 104 ఆఫీసులు ఉండే, విశాఖపట్నంలో 70 ఆఫీసులు ఉండే, రాజమండ్రిలో 35 ఆఫీసులు ఉండే. అలా అన్ని డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీళ్ళందరూ పాపం చాలా దీనమైన పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్లు అయ్యి ఎలక్షన్లో కనబడుతున్నారు తప్ప ఎవరు కనబడట్లేదు. వాళ్ళు చిన్న వాళ్ళు కూడా బతుకుతారని చెప్పి చిన్న సినిమా రిలీజ్ సినిమాకి వాళ్ళకి ఇవ్వాలి. ఈ భూబకాసులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో 2 ఆఫీసులు, ఎవరైతే 3-4 ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారో, మేబీ ఈ ఎవరైతే ఇప్పుడు సినిమా థియేటర్లు రన్ చేస్తున్నారని చెప్పానో ఆఫీసులు మెయింటైన్ చేస్తే బిగ్ మూవీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు సినిమా హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు, పిఎస్ అవ్వచ్చు, వాళ్ళ వైఫ్స్ అవ్వచ్చు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే సినిమా తీసుకుంటే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి రిలీజ్ కూడా మీ హక్కు ఏంటి? రిలీజ్ వాళ్ళు అమ్ముకుంటే నిర్మాతకి ఎంతో కొంత వస్తుంది. నష్టం వస్తే ఏ హీరో ఇవ్వడు. అలాంటిది ఆ పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు మీరు ఈరోజు రిలీజ్ తీసుకొచ్చేటప్పటికి ఎందుకు ఇది మరి ఆ హీరో రిలీజ్ కూడా తీసుకుంటున్నాడు? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రిలీజ్ అనేది వాళ్ళు చేసుకోవడానికో లేకపోతే ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు చేసుకోవడానికో కాదు, చిన్న డిస్ట్రిబ్యూటర్లు బతకటానికి, చిన్న డిస్ట్రిబ్యూటర్లు నిలబెట్టడానికి. అంటే పెద్ద సినిమా మీకే కావాలా, చిన్న సినిమా మీకే కావాలా, రిలీజు మీకే కావాలా, కమిషన్లు మీకే కావాలా, హీరోలుగా 300 కోట్లు 200 కోట్లు మీకే కావాలా. రిలీజ్ అయితే ట్రస్ట్ అంట కొత్తగా ఒకటి తీసుకొస్తారు. మాకు ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి ఈ సినిమా డబ్బు కావాలి. ఆ ట్రస్ట్లో మీ రెమ్యునరేషన్ వేయొచ్చుగా 10%. మీ రెమ్యునరేషన్ 2% వేయొచ్చుగా. ఆ నిర్మాత డబ్బులు తీసుకొని ఆ నిర్మాత దగ్గర నోరు కొట్టి ఆ నిర్మాత వచ్చిన డబ్బును తీసుకొచ్చి నువ్వు ట్రస్ట్లో వేయడం ఎందుకు? నీకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా, ఉట్నే చేయట్లేదు కదా. నీ ఫారెన్ ట్రిప్స్ ఆపుకొని వేసుకోవచ్చుగా. ఇది హీరోస్ తప్పుదనం ఉంది ఇక్కడ. అంటే నేను ఎందుకు రిలీజ్ కోసం చెప్తున్నానంటే చిన్న సినిమా డిస్ట్రిబ్యూటర్ని బతకనివ్వకుండా అది కూడా వాళ్ళే మింగేస్తున్నారు. అలాగే హీరోస్ దగ్గర ఉన్న ఫ్యాన్స్ అని మా పిఎస్ అని చెప్పి వాళ్ళు సినిమా అడుగుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలు ఈ దాంట్లో కొంచెం మహేష్ బాబు సినిమాలు అన్నీ ఉన్నాయి. మహేష్ బాబు సినిమాలు వాళ్ళే చేస్తారు ఎక్కువగా.
బయట వాళ్ళు ఎవరు చేయరు. నేను చేశాను ఆ సినిమాని, నాకు ట్రోల్ చేశారు, నా ఎవరు సినిమా కొనొద్దు, ఎవరు సినిమాకి వెళ్ళొద్దు అని. వెళ్ళలేదు, భర్త నేను ఎవ్వరు వెళ్ళలేదు, నేను నష్టపోయాను. ఓకే, ఐ డోంట్ కేర్, నేనేమో భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటివి ఎన్నో పోతుంటే వస్తుంటాయి. అంటే చాలామంది చేశారు ఈ సినిమాలు చూడకూడదు, ఒక్కసారి మేము పెట్టిన సినిమాలే చూడాలని. కానీ అదే హీరోకి మామూలుగా కాదు ఫ్యాన్స్, మరి కలేజా ఎవరికి చెప్పకుండా వేశారు, 12 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఆ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? సినిమా బాగుంటే ఏ హీరో ఆపలేడు, ఎవరు ఆపలేడు. బాగులేకపోతే మీరు ఎంత చెప్పినా ఫ్యాన్ వెళ్ళడు సినిమాకి, అదొకటి తెలుసుకోవాలి. అలాగని భర్త నేను లేదా వెళ్ళిందా అంటే అది 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 మరి ఎందుకు ఆడలేదు ఏంటనేది మరి అది అది ఫ్యాన్ చూసుకోవాలి. తర్వాత ప్రధాన మోటివ్ దెబ్బతింటుంది. నేనేమన్నా రిలీజ్ సినిమాలకి వేసేటప్పుడు మీరు సండే వేసుకోండి, సండే అండ్ మండే అలాగే వేసుకోండి, లేదంటే సండే నాడు ఒక్కరోజు వేసుకోండి. ఓన్లీ 1 డేనే ఆడాలి, 1 వీక్ కాదు, ఓన్లీ 1 డే, సాటర్డే నైట్ సండే ఫినిష్డ్ అలాగ ఉండాలి. అప్పుడు ఏమవుద్దంటే ఈ రెగ్యులర్ సినిమాలకి బాగుంటుంది. అదొక్కటి దెబ్బ తగ్గుతుంది. రెండో విషయం ఇంకోటి మీరు ఇంకేం అడిగారు మీరు? ఇప్పుడు ఆగస్ట్ 9 కూడా అతడు సినిమా రిలీజ్ అంటున్నారు. సో ప్రధాన మోటివ్లో దెబ్బతింటూ వెళ్తుంటే డిస్ట్రిబ్యూటర్స్కి ఇంకా లాంగ్ టర్మ్లో మైనస్ పాయింటే కదా సార్, నెగిటివ్ ఇంపాక్టే కదా. లేదు, అది ఆగస్ట్ 9 కదా, ఆగస్ట్ 14 కదా డేట్, అది ఇది చేంజ్ ఉంది కదా, దానికి టైం పీరియడ్ ఉంది. ఓకే, టైం పీరియడ్ ఉంటే ఓకే, సేమ్ డే రిలీజ్ అయితేనే ప్రాబ్లం. ఓకే సార్. మరొక ఆన్గోయింగ్ ఇష్యూ చూసినట్టయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ ప్రోపగండా నడుస్తుంది, ఎస్పెషల్లీ హరిహర వీరమల్లు సినిమాపై. హరిహర వీరమల్లు సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ లేరు, కొనుగోలుదారులు లేరు, ఈ సినిమా ఇంకా బిజినెస్ జరగలేదు అని చెప్పి రకరకాలుగా ఎవరు ఊహాగానాలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అసలు ఫ్యాక్ట్ ఏంటి సార్? విఎఫ్ఎక్స్ వర్క్ ఏమన్నా పెండింగ్ ఉందా, లేకపోతే నిజంగానే ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలుదారులు లేరా? అసలు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ సినిమా? ఒక మాట, దాని తప్పిదనం అంతా నిర్మాత తప్పు చేశాడు. నిర్మాత డేట్ ఒక పెద్ద హీరో, ఒక బిగ్ స్టార్, అంత పెద్ద డిప్యూటీ సీఎం, దేశానికే మోడీ గారికి అతి ఇష్టమైన వ్యక్తి, ఒక సినిమా హీరోలో బిగ్ స్టార్, అలాంటి ఆయన్ని 4 సార్లు ఇష్టం వచ్చిన డేట్లు వేసి మళ్ళీ మార్చేటప్పటికి ఎవరికైనా ఇది అనుమానం వస్తుంది. వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తప్పు ప్రొడ్యూసర్ చేశాడు, డేట్ వేసి నీకు విఎఫ్ఎక్స్ ఎప్పుడవుద్దో తెలియదా? నాట్ ఓన్లీ స్మాల్ ప్రొడ్యూసర్, నువ్వు ఇప్పుడే వచ్చావా? భారతీయుడు తీసో, మొత్తం జెంట్లమెన్ తీసో, ఒక్కడి సినిమా తీసో, బిగ్గెస్ట్ హిట్స్ అన్ని కూడా నువ్వు ఇచ్చో. ఈరోజు మేకప్ మ్యాన్ నుంచి బిగ్ స్టార్ అయ్యో, ఒక ఏపీ ఫిలిం ఛాంబర్కి అధ్యక్షుడయ్యో, తమిళనాడులో మొత్తం టోటల్గా నెల్లూరు నుంచి వెళ్ళి తమిళనాడుని శాసిస్తావు. ఎన్నో తమిళ్లో సూపర్ డూపర్ హిట్లు సినిమాలు తీసావు, ఎన్నో సినిమాలు హీరోల సినిమాలు అన్నీ ఎన్ని సినిమాలైనా ఫైనాన్షియల్గా మీరు ట్రబులే. ఓకే, అది మీ ఇంటర్నల్. కానీ డేట్ వేసేటప్పుడు, అంత పెద్ద హీరో డేట్ వేసేటప్పుడు వర్క్ అయ్యిందా అవ్వలేదా, అది విఎఫ్ఎక్స్ ఆగిందా చూసుకోకపోవడం మీ తప్ప కాదా? డేట్ అనౌన్స్ చేసేటప్పుడు బిగ్ స్టార్ కదా ఆయనకి మరి బ్యాడ్ వస్తుంది కదా. దానివల్ల ఎన్ని అనార్థాలు జరిగాయి. దానివల్ల మొత్తం టోటల్గా ఒక దిల్ రాజు గారు ఒకలాగా, అనుశ్రీ సత్యనారాయణ అన్నయ్యని సస్పెండ్ చేశారు, ఒక మొత్తం టోటల్ హరిహర వీరమల్లు మొత్తం టోటల్గా అన్నీ మార్చేసింది. మొత్తం పవన్ కళ్యాణ్ గారు కోపం పడ్డారు, మళ్ళీ దుర్గేష్ గారు మళ్ళీ పడ్డారు, ఎంక్వైరీ చేశారు, డిఆర్లో తనిఖీలు చేశారు, పాప్కార్న్ తనిఖీ చేశారు. ఒక్క ఏం రత్నం చేసిన తప్పుకి ఎంతమంది సఫర్ అయ్యారు. ఏం రత్నమే తప్పు చేశారట, నేనేం లేదు, నో డౌట్ అండి. ఏం రత్నం ఫస్ట్ మీరు డేట్ అనౌన్స్ చేసేటప్పుడు డైరెక్టర్ మీరు కూర్చోండి, డైరెక్టర్ లేడు కాబట్టి మీ సన్ మీరు కూర్చొని హీరో గారి దగ్గర కూర్చొని, సరిగా అయిపోయింది, ఇదిగో సినిమా చూడండి, ఇదిగో మొత్తం పూర్తి అయిపోయింది, ఎప్పుడు డేట్ వేస్తున్నానని ఉంటే బాగుండు. డిస్ట్రిబ్యూటర్ లేరు అనేది తప్పు, అది కాదు. ఆయనకి డెఫిసిట్ ఉన్నదనేది వాస్తవం, పాత బాకీలు ఉన్నాయనేది వాస్తవం, మొత్తం టోటల్గా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది వాస్తవం. బిఫోర్ మూవీ కంటే ఎక్కువ రావాలనుకున్నది ఆయన, కాకపోతే అంత రావట్లేదు అనేది వాస్తవం. ఇవన్నీ మనమే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనేదో కవర్ చేసేసుకొని లేదేదండి అవన్నీ కాదని చెప్పడం లేదు. ఆయనకి ఇప్పుడున్న రేటు ప్రకారం వస్తే వర్కౌట్ అవుద్ది. ఇప్పుడున్న రేటు ప్రకారంగా కొనే పరిస్థితుల్లో జనాలు లేరు, ఎందుకంటే మార్కెట్ బాగాలేదు కాబట్టి భయపడుతున్నారు. కనుక ఆ పాత రకంగా కొంటే ఆయనకు వర్కౌట్ కాదు, డెఫిసిట్ ఉంది. కనుక పాత బాకీలు పాత సినిమాలు అన్నీ బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ దీని మీద పడిపోయాయి, వడ్డీలు పడిపోయాయి, 5 సంవత్సరాల సినిమా వడ్డీలు పడ్డాయి. అన్నీ
మొత్తం ఒకటి కాదులండి, ఆయనకి తమిళనాడులో ఉన్న బాకీలు, పాత సినిమాలు బాకీలు అన్నీ దీని మీద పడ్డాయి. కనుక దాన్ని ఏంటంటే ఇప్పుడు ఆ ఎంత డబ్బు దీని మీద మొత్తం టోటల్గా చేసి కోట్ చేసి ఇదిగో ఆంధ్రప్రదేశ్ 100 కోట్లు రావాలా, నైజాం 30, సీడెడ్ 35, నైజాం 70, సాటిలైట్ ఎంత, నార్త్ ఇండియా ఎంత, తమిళనాడు ఇంత, కర్ణాటక ఇంత, ఇది ఇంత, ఈ డబ్బంతా వస్తే నాకు మొత్తం ఈ అప్పులు తీరిపోవాలనేది ఆలోచిస్తే రాదు కదా, రాదు కదా. మరి దాన్ని ఆల్టర్నేటివ్ ఆయన ఆలోచించుకోవాలి. ఆల్టర్నేటివ్ ఆలోచించుకొని దాన్ని చక్కగా చూసి సినిమాని చక్కగా చేసి హిట్ అయిన తర్వాత దాని వార్ఫ్లో డబ్బులు తీర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప డిస్ట్రిబ్యూటర్లో రాత్రి లాగేద్దాం అంటే కూడా కరెక్ట్ కాదేమో. హీరో గారు కూడా ఒప్పుకోరు అలాగా. ఇప్పుడు ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే మీరు వార్ఫ్లో తీసుకోండి, వార్ఫ్లో తీసుకొని కట్టుకోండి అంతే తప్ప ఆ డిస్ట్రిబ్యూటర్ హీరో గారి సినిమా ఎంత ఉంది దాని మీద 20% ప్లస్ చేసుకోండి. ఇది కరెక్టే కదా. మరి అది ఏం రత్నం గారు తప్ప, ఎవరు తప్పది? ఇప్పుడు 10వ తారీఖు దాకా 12 రిలీజ్ అని సడన్గా డేట్ మార్చుతున్నాము, ఇంకా అవ్వలేదు, వర్క్ అవ్వలేదు, మీ ట్రైలర్తో డేట్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ సోషల్ మీడియాలో చూసా జూన్ 26 డేట్ అని. అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. జూలై 17 అని కూడా అంటున్నారు. డేట్ వచ్చింది జూన్ 26, అది నిజమో అబద్ధమో తెలియదు. కాదు, ఇవన్నీ కూడా దానికి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ పెట్టి పంపించవలసిన బాధ్యత అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ జేఎం రత్నం గారు, ఇంకెవరు కాదు. హీరో గారిని ఏం చేస్తున్నా, మీరు చేసిన తప్పుకి హీరో గారిని బ్లేమ్ చేస్తున్నా, మీరు చేసిన పాపానికి హీరో గారిని అంటున్నారు. అది ఫ్లాప్ సినిమా. ఫ్లాప్ హిట్ అనేది నువ్వు చూడలేదండి సినిమా. ఏం పేరు నానిని అంబటి రాంబాబు చూడలే. వీళ్ళిద్దరూ జైల్లో ఉండాలి కదా, బయట ఉన్నారా? ఇద్దరు జైల్లోనే ఉండాలి కదా, లేరా? ఇంకా అయితే రేపో మాబో పోతారు జైల్లోకి. వైసీపీ సగం మంది జైల్లో ఉన్నారు, సగం మంది పరారులు ఉన్నారు. వీళ్ళకి ఉన్న వాళ్ళందరికీ కలిపి పవన్ కళ్యాణ్ ఉదయం లెగిస్తే ఏదో ఒకటి అనాలా. పవన్ కళ్యాణ్ గారికి పని ఉంది, వీళ్ళకి పని లేదు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారికి పని ఉంది, ప్రజలతో మమేకమై ప్రజలతో వర్క్ చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళకేముంది, ఉదయాన్నే రోడ్డు మీద మైక్ పట్టుకోవాలా, మైక్ మీద మాట్లాడుతూ ఉండాలా. ఒక సీఏతో అది కాదు, ఒక మంత్రి స్థాయి ఒకటి సీఏ తిట్టాడంటే సిగ్గు తెచ్చుకోవాలా. సీఏ నన్ను ఎందుకు తిట్టాడు, ఒక మంత్రిని, ఎక్స్ మినిస్టర్ని, ఒక ఎమ్మెల్యేని, ఒక ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని ఎందుకు తిట్టాడంటే సిగ్గు తెచ్చుకోవాలి. నేను సుప్రీంకోర్టు దాకా వెళ్తానంటే యాజ్ పర్ లా వెళ్ళొచ్చు. నీ మీద ఆల్రెడీ కేసు ఎట్టారు, ఎప్పుడైనా లోన్ వేసేవచ్చు, అందుకే లోన్కి వెళ్ళలేదని అడిగాను. పేరు నాని గారు, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, ఆయన ప్లాప్ అంటాడు. ఆయన ఉన్న బియ్యం అంతా మింగేసి ఆ గొడవలో మొత్తం తోచేశాడు, దోచుకున్నంత దోచుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా మీద పడ్డాడు. అంటే ఇవన్నీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మంచితనం, పవన్ కళ్యాణ్ గారి మంచితనం, వీళ్ళకి నోటికి తాళాలు వేయలేకపోతున్నాం అంతగాని ఇంకేం కాదు. వీళ్ళ నోటికి తాళాలు వేయలేకపోతున్నాం అంతగాని. సోషల్ మీడియాలో వచ్చినవన్నీ నిజం కావు. అలాగని అంబటి రాంబాబు చెప్పినవన్నీ అబద్ధాలే. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పాను, నేను అన్ని అబద్ధాలు చెప్తాను, నిజం మాత్రం చెప్పనని. అలాగే పేరు నాని చెప్పాడు, నేను ఏ రోజైనా సరే నేను తిన్న రేషన్ బియ్యం మీద ఒట్టు, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్తానని చెప్పాడు. రేషన్ బియ్యం మీద ఒట్టేసి మరి చెప్పాడు. కనుక వాళ్ళ మాటలు నమ్ముతూ మనం ఎలా చెప్పండి, సోషల్ మీడియా వాళ్ళదే. కనుక పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి వాళ్ళు ఏమీ చేయలేదు, అంతే, అంతగాని ఇంకేం లేదు. నిన్న తాజాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. విజయవాడలో కానూరులో ఒక సెలూన్ షాప్ని పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రీమియం సెలూన్ షాప్ని ఓపెన్ చేశారు. దానికి వైసీపీ ఏమని విమర్శిస్తుందంటే, మా హయాంలో ఇలాంటివి ఏమైనా చేస్తే మీరు ట్రోల్ చేశారు మమ్మల్ని, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి, అభివృద్ధి పేరుతో ఇలాంటి సెలూన్ షాపులు ఓపెన్ చేస్తూ తిరుగుతున్నారు, ఇది అభివృద్ధి అని. దానికోసం కూడా మాట్లాడుకుంటూ సిగ్గు చేశారు మనకి. ఒక సెలూన్ షాప్ అనేది ఆయన దగ్గర నమ్ముకున్న వ్యక్తి, ఆయన ఆల్రెడీ ఆయనకి ఎప్పటి నుంచో ఆయన సెలూన్ చేస్తున్న వ్యక్తి ఒక షాప్ పెట్టుకున్నాడు. ఆ షాప్కి ఆయన ఆహ్వానించాడు. ఒక బాగుండాలి, మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, వ్యాపారం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాడే తప్ప దానికి ఏం ఆయన స్వార్థం లేదు. లేకపోతే మీలాగా ఆ షాపు కూడా ఎంత ఉంటుందో ఆ షాపు కూడా నాకు అమ్మే అని చెప్పేసి వెళ్ళలేదు ఆయన. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంతకుముందు వెళ్ళినవి ఏంటంటే ఆ సెలూన్ షాప్కో లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళారనుకో, వాళ్ళు వెళ్ళింది ఏంటంటే దీనికి ఎంత ఇన్కమ్ ఉంటుంది, రోజు రాబడి ఎంత ఉంటుంది, దాంట్లో మాకెంత ఇస్తామని వెళ్ళారు తప్ప పవన్ కళ్యాణ్ ఎలాగెళ్ళే. మన దగ్గర పనిచేసే వ్యక్తి బాగుండాలి, ఆ వ్యక్తికి ఒక షాప్ పెట్టాడు కాబట్టి మంచి జరగాలని ఉద్దేశం తేలాడు. కనుక దానికి కూడా వీళ్ళు సోషల్ మీడియాతో మాట్లాడితే ఎలా సార్? సార్ దిల్ రాజు గారు ప్రీవియస్ ప్రెస్ మీట్లో కామెంట్ చేశారు, కొన్ని సెట్ ఆఫ్ థియేటర్స్ కళ్యాణ మండపాలు అవడానికి రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. సో భవిష్యత్తులో చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్ ఇంకా చర్మగీతం పాడినట్టున్నారు సార్. సింగిల్ స్క్రీన్స్ చర్మగీతం పాడాల్సిన అవసరం, ఆల్రెడీ చర్మగీతం పాడుతూనే ఉన్నాయి.
ఎవరి మట్టుకు ఎవరిది, ఎవరి ఇష్టం వాళ్ళది వెళ్ళిపోతున్నాయి. కొన్ని థియేటర్లు వాళ్ళు లీజులు, ఇప్పుడు లీజ్ అయితే ఎవరికి లేవంట. సునీల్ గారు కూడా చెప్పారు 30 థియేటర్లే ఉన్నాయంట, ఓన్లీ 30. ఆయన 30, 60 మొత్తం టోటల్గా గ్రూప్స్ కూడా లేవు, ఏమీ లేవు మాకు థియేటర్లు అని అంటే. మరి ఆ వానర్లు ఏమయ్యారో నాకు తెలియట్లేదు. కనుక ఫ్యూచర్గా మరి వానర్లు అందరూ మరి కళ్యాణ పాలు చేసుకుంటారేమో తెలియదు. కానీ నేనేమంటున్నానంటే నిజంగా లీజ్ ఇవ్వకుండా నిజమైన ఓనర్ రన్ చేసుకుంటుంటే మీకు ఇచ్చే రెంట్ కంటే వాళ్ళకి నెలకు వచ్చే రెంట్ వాళ్ళు నిజంగా ఓనర్ రన్ చేయగలిగితే బ్రహ్మాండంగా వస్తుంది. ఓనర్ని రన్ చేయించగలిగితే మీరు ఆ ఓనర్ టార్చర్ పెట్టి ఆ ఓనర్ది డిఆర్ లాక్కుందాక నిద్రపోవట్లేదే. మీరు సింగిల్ స్క్రీన్ కళ్యాణ పాలు అవుతాయంటే మీకు ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళకి కళ్యాణ పాలు అవుతున్నాయి, ఇచ్చిన వాళ్ళకి బానిస అవుతున్నారు, ఇచ్చిన వాళ్ళు బానిస అవుతున్నారు. ఇది వాస్తవం. ఇది కాదు అని చెప్పమానండి. నేను దిల్రాజు గారిని అనట్లే, మొత్తం టోటల్గా ఎంటైర్ లీజ్ తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, ఆ ఏరియాలో ఉన్న లీజ్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు చెప్తున్నాను, ఆ ఏరియాలో లీజ్ నడుపుతున్న మోనోపోలీలకు చెప్తున్నాను ఈ మాట కదా. కనుక నిజంగా ఆత్మాభిమానిగా ఉన్నాడు 100 కోట్ల ప్రాపర్టీ ఇచ్చి నీ చేతులు కట్టుకోవాల్సిన అవసరం నాకేంటి, అందుకే కళ్యాణ మండపం చేసేస్తున్నాడు, అపార్ట్మెంట్లు చేసేస్తున్నారు. లేకపోతే లేదు అనుకుంటే చేతులు కట్టుకొని నించొని బాంచాన్ని నీ కాలు ముక్తా అన్నా నువ్వేం చెప్తుంది, నువ్వేం చేస్తుంది, నువ్వు 1,00,000 ఇచ్చినా తీసుకుంటా, 50,000 ఇచ్చినా తీసుకుంటా, ఇది మా నాన్న పేరు మీద ఉంది, మా నాన్న జ్ఞాపకార్థం ఉంచాం కాబట్టి రన్ చెయ్యు, నువ్వు రన్ చేయకపోతే మేము చేయలేమని ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటున్నారు. తక్కిమ వాళ్ళు మాత్రం మూసేస్తున్నారు, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళందరూ మూసేస్తున్నారు. అది అంటే ఆ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. ఇప్పుడు థియేటర్ వేరే వాళ్ళు అయితే రన్ చేయలేరు. ఇప్పుడు సింగిల్గా వెళ్ళి అడ్వాన్స్లో కోట్లు అడ్వాన్స్ ఇచ్చి రన్ చేయలేరు. అప్పుల పాలు అయిపోతే తర్వాత డబ్బులు రిటర్న్ ఇవ్వలేకపోతున్నారు. ఏం చేస్తారు మరి చెప్పండి వాళ్ళు. థియేటర్ రన్ చేయాలా, థియేటర్ రన్ చేయాలంటే అన్ని 100 కోట్ల ప్రాపర్టీకి అప్పు తేవాలి. అప్పు తెచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ రిటర్న్ ఇవ్వట్లేదు. ఏం చేస్తారు? అందుకే వీళ్ళకి లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇస్తే మీకు ఇప్పుడు మాలాట వరకు 7 లక్షలకు రెంట్ వేస్తే 2 లక్షలు తీసుకుంటున్నారు, 2.5 లక్షలు తీసుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? మరి సార్ బాలీవుడ్లో సందీప్ రెడ్డి వంగ తనదైన మార్కు వేస్తున్నారు. రీసెంట్లీ తన స్పిరిట్ మూవీ ప్రభాస్ హీరో ఆ సినిమా నుంచి దీపికా పదుకొనిని ఆయన తీసివేయడం జరిగింది. అయితే దానికి కారణం బ్యాక్గ్రౌండ్ చెక్ చూసుకున్నట్టయితే దీపికా పదుకొని 8 గంటలే పని చేస్తాను అని చెప్పి సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. సో దీనికి సందీప్ రెడ్డి వంగ కాస్త సానుకూలంగా స్పందించలేదు, అందుకే తీసివేశారంటున్నారు. అయితే ఈ నిబంధన పట్ల, ఈ 8 గంటల పని గంటల పట్ల మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్స్ కూడా దీపికా పదుకొనికి సానుకూలంగా ఆవిడకి సపోర్ట్ చేశారు ఆవిడ స్టేట్మెంట్. సో ఈ 8 గంటల పనితీరు అనేది ఇండస్ట్రీలో ఎంతవరకు కుదురుతుంది? ఇది సమంజసమేనా? 8 గంటల పనితీరంటే 8 పనితీరంటే లేబరు, కాంట్రాక్ట్ లేబర్ అంటారు కదా. కాంట్రాక్ట్ లేబరు మన టెక్నీషియన్స్ 8 గంటలు పనిచేస్తారు, కెమెరామెన్స్, ఇవి మొత్తం టోటల్గా ఆల్ పీపుల్ అండ్ టోటల్ 8 అవర్స్ డ్యూటీ. అంటే 12 అవర్స్ డ్యూటీ ఉండేది, ఇప్పుడు 8 అవర్స్ చేస్తారు. 8 అవర్స్లో వాళ్ళు ఇచ్చేదంతా 3,600, 700. మీరు ఎలా తీసుకుంటున్నారు? 8 గంటలు నిజంగా మీరు వర్క్ చేస్తే, 8 గంటలు సందీప్ వంగ గారు కానీ షూటింగ్ చేస్తే, 8 గంటలు దీప్తా పడుకొని గారు వర్క్ చేస్తే 15 రోజులు షూటింగ్ అయిపోతుంది. 15 డేస్లో షూటింగ్ పూర్తి అయిపోతుంది. రోజుకి మీరు 1 గంట ఒక షాట్ తీయట్లేదు, 8 గంటలు వర్క్ చేస్తారని దీప్తా పడుకొని అంటారు. 8 గంటల కంటే ఎక్కువ వర్క్ చేయాలని ఈయన సందీప్ వంగ అంటాడు. అంటే సందీప్ వంగ మరి అలాగైతే 15 రోజుల్లో సినిమా పూర్తి అయిపోవాలి వర్మ గారిలాగా. అవ్వట్లేదు అంటే సందీప్ వంగ 8 గంటలు కూడా వాళ్ళతో వర్క్ చేయట్లే. అవ్వట్లేదంటే 8 గంటలు కదా, గంట కూడా ఆమె వర్క్ చేయట్లే. అది ఇద్దరిది తప్పే. లేబర్ కాంట్రాక్ట్ అనేది 8 అవర్స్, 12 అవర్స్. ఇది హీరోయిన్లకు ఉండవండి. హీరోయిన్లు ఆల్రెడీ ఉదయం వస్తారు 10 గంటలకి, మధ్యాహ్నం ఒక షాట్ ఉంటుంది, సాయంత్రం ఒక షాట్ ఉంటుంది, ప్యాకప్ వెళ్ళిపోతారు. ఎందుకంటే గ్లో తగ్గిపోతుంది కదా వాళ్ళకి. వాళ్ళు చెప్పేది అదే, గ్లో అయిపోయింది వద్దు మళ్ళీ రేపు మార్నింగ్ అంటారు. అయిపోయాయి. తర్వాత వచ్చి గొంతుకు పట్టేసింది, తర్వాత కాలుకు దెబ్బ తగిలింది, కరెక్ట్గా ఐస్ కరెక్ట్గా లేవు, నిద్ర సరిపోలేదు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. నాట్ ఓన్లీ దీప్తి పడుకొని ప్రతి ఆర్టిస్టులు ప్రతి ఒక ఆలగానే ఆయనకి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఒక వంక పెడతారు, హీరోయిన్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకో వంక పెడతారు. ప్రతిదానికి భరించవలసింది నిర్మాతే, బాధించబడేవాడు నిర్మాతే. సందీప్ వంగ గారు మొత్తం 12 గంటలు షూటింగ్ చేసి పెద్ద మనిషిలాగా ఆయన చెప్తున్నాడు. ఆమె వచ్చి నేను 8 గంటలు షూటింగే చేస్తాను, ఆమె 15 గంటలు మొత్తం కష్టపెడుతున్నట్టు నేను 8 గంటలే షూటింగ్ చేస్తానంటే ఆమె 3,600 రూపాయలు లేబర్ కాంట్రాక్ట్ కాదు.
అది A1 టెక్నీషియన్ అంటే A1 ఆర్టిస్ట్ అంటే A1 అంటే దానికి టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లేబర్కి మాత్రమే 8 hours డ్యూటీ అనేది యాజ్ అ లేబర్ కాంట్రాక్ట్ ఉంటుంది. కనుక దీప్తి పడుకొని గారు ఆమె A1 ఆర్టిస్ట్ కాబట్టి ఆమెకి టైమింగ్ ఉండదు. 24 hours చేయొచ్చు, 1 hour చేయొచ్చు. కనుక హీరోయిన్ ఎప్పుడు కూడా 3 గంటలు కూడా చేయదు. ఒక 2 shots తీసేటప్పటికి అమ్మాయి గ్లో తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా హీరో కూడా ఇప్పుడు కొత్తగా 2 scenes తీస్తున్నారు. అందుకే మీకు 150 రోజులు షూటింగ్ అవుతుంది, 2 సంవత్సరాలు సినిమా అవుతుంది, గ్రాఫిక్స్ అన్నీ కలిపితే 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా 3 వారాలు వెళ్ళిపోతుంది. అది బస్. అంటే సంవత్సరంకి 1 వారం, మీ సంవత్సరంలో తీస్తే వారం, 2 వారాలు 2 సంవత్సరాలు తీస్తే 2 వారాలు, 3 సంవత్సరాలు తీస్తే 3 వారాలు, అలాగని 5 సంవత్సరాలు తీశారు 5 వారాలు వస్తుందని చెప్పి వారమే వస్తుంది. అది అంటే వీళ్ళు చేస్తున్న ప్రయోగాలకి టైం వేస్ట్ చేస్తున్నారు. ఇదే రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీస్తారు, ఇదే దాసనారాయణ గారు సినిమాలు తీస్తారు, ఇదే రాఘవేంద్ర గారు తీస్తారు, ఇది సో మెనీ డైరెక్టర్స్ తీస్తున్నారు, వాళ్ళందరూ అనిల్ రావుపూడి తీస్తున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు సూపర్ హిట్ అవ్వలేదా? అవుతుంది. మీరు 2 సంవత్సరాలు వెయిటింగ్ చేసి మీరు మొత్తం తీస్తున్న ఫుటేజ్ అంతా 2 hours 50 minutes అండ్ 2 hours 30 minutes అండ్ 3 hours, మ్యాక్సిమం 3 hours. 3 గంటల ప్రేక్షకులకు సినిమా చూపించడం కోసం 300 రోజులు మీరు షూటింగా? మీకు జడ్జిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు తీసుకున్న అవుట్పుట్కి జడ్జిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎంత తగ్గించుకుంటే పేపర్ మీద రాసుకోండి, పేపర్లో చింపుకుంటూ వెళ్ళిపోండి. కరెక్ట్గా షార్ట్ పెట్టుకోండి, ఎన్ని సీన్లు తీస్తున్నాం, ఎన్ని షార్ట్స్ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం. మనం టోటల్గా 1+3 అని ఉండేది మాకు. నెగిటివ్లు ఉండేటప్పుడు 1+3 1+4 1+5 1+6 అంటే అప్పుడు నెగిటివ్లు ఉండేటప్పుడు మేము అడిగేవాళ్ళం, అంటే నీకు ఎన్ని కావాలి ఎడిటింగ్ వర్షన్, నీకు 1+ అంటే 10,000 అడుగులు మాకు అప్పుడు ఉండే, 11,000 అడుగులు, 14,000, పెద్ద సినిమా 14,000 అడుగులు ఉండే కదా. మరి ఆ రోజు మేము తీసేది చిన్న సినిమాలు అయితే 28,000, లేకపోతే 42,000, లేకపోతే 60,000. కొంతమంది తీశారు, వైవేష్ చౌదరి లాంటి వాళ్ళు 3 లక్షలు పాజిటివ్ తీసేవారు. 3 లక్షలు తీసి దాన్ని మొత్తం చెక్కి ఆ సినిమాని మొత్తం టోటల్ 11,000 తీసుకొచ్చేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ డబ్బు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లాస్ చేసి, డబ్బులు వేస్ట్ చేసి తీసుకొచ్చి జనాల మీద సామాన్య ప్రేక్షకుల మీద వేస్తున్నారు మీరు భారం. అది కరెక్ట్ కాదు కదా. కనుక అది మేజర్. సార్, ట్రెండింగ్ ఆన్ గోయింగ్ ఇష్యూ ఇంకోటి వస్తుంది సార్, అది ఒక మేజర్ అరెస్ట్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు ఇవాళ. అయితే ఇది రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పి వైసీపీ వాదన. ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది. మరి ఇంకా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏమీ స్పందించలేదు దీని గురించి. అసలు ఎవరు? బెజవాడ సార్. బెజవాడ. మీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారు. మదర్ ఉంది కదా. ఉన్నారు. ఆడపిల్లలు ఏమనంటే ఏమంటారు? వెంటనే యాక్షన్ చెప్పుతో కొడతాం. ఏం కొడతాం? చెప్పు తీసుకుంటాం. అది జర్నలిస్ట్ అయినా ఎవడైనా సరే కదా. అమరావతిలో వేశ్యలు ఉంటారండి, తప్పు కదా ఆ మాట. ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశాడు, వెరీ సీనియర్ జర్నలిస్ట్. ఇంకొక ఆయన మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు. ఇదా మనం ఉండేది? అంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పించేది ఇదా? రేపు దానికి ఏమైనా ఖండించాడా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు? ఖండించున్నా బాగుండేది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చింది ఈజ్ ద మోస్ట్, అంటే చాలామంది ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కొన్ని స్టేట్లలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు. దానికి మొత్తం టోటల్గా ఎన్జిఓస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని పట్టుకొట్టు కోసం కొంతమంది చేస్తున్నారు. పట్టుకొట్టు కోసం చేసిన వాళ్ళని మళ్ళీ ఈ వృత్తి మానిపించి ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళని చెయ్యాలి అనేది వాళ్ళు కొంతమంది ఎన్జిఓస్ చేస్తున్నారు. ఇది ఇంతమంది ఉన్నారు, ఇలా ఉన్నారని చెప్పారు. అమరావతిలో లేకపోతే పక్కన ఎక్కువ కానీ పని చెప్పలే. దాన్ని తీసుకొచ్చి అమరావతిలో వేస్ట్ ఎక్కువ. ఎంత తప్పండి ఆ మాట. వాళ్ళు ఇప్పుడు రైతులు చేస్తుంటే అంటే రాజధాని అంటాడు అంటే ఎంత అసలు నిజంగా చూస్తే నాకైతే మాత్రం నిజంగా చెప్తున్నాను, నాకు కొమ్మినేని గారు అంటే నాకు మంచి అభిమానం ఉండే, కానీ నిజంగా ఆ డిబేట్ చూస్తే చెప్పుతో కొట్టేయాలనిపించింది. అంత చందాలంగా ఉంది. ఆడవాళ్ళు ఎవ్వరు చూసినా కొడతారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏంటంటే సపోర్ట్? మరి ఆయన ఖండించాల్సిన బాధ్యత లేదా? భారతిరెడ్డి గారికి ఖండించాల్సిన బాధ్యత లేదా? ఇదా అంటే ఇప్పుడు మన పార్టీ నడుపుతుంది ఇదా? మన ఛానల్ నడుపుతుంది ఇదా? ఆడవాళ్ళని అంత అసెప్టింగ్గా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదురండి. సొంత చెల్లెల మీదే మొత్తం పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టి అడ్డమంది ఇట్లు తిట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అని నేను అనుకోను.
అలాగే భారతిరెడ్డి గారిని అన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి, వెంటనే ఇమ్మీడియట్లీ చేబోలు కిరణ్ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయమన్నాడు, పార్టీని సస్పెండ్ చేశాడు. ఆయనకి ఈయనకి అంత తేడా ఉంది. భువనేశ్వరమ్మ గారిని ఆ రోజు మాట్లాడినప్పుడు కానీ తప్పు ఇమ్మీడియట్లీ నేను పార్టీని సస్పెండ్ చేసిన స్వాకాజీ నోటీస్ ఇచ్చుంటే నువ్వు హుందాతనం ఉండే. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు అది. కొమ్మనేని గారు మాట్లాడినప్పుడు, కృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు మీరు ఖండించున్నా, ఆమె చైర్మన్ గారు ఖండించున్నా, భారతిరెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ ఉండేది. అంటే మీరు ఖండించడానికి మీరు ఎప్పుడు మీ సొంత చెల్లిని తల్లిని పట్టించుకోలేదు కాబట్టి ఖండిస్తారని మీ దగ్గర నుంచి వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే జర్నలిజం అనేది 10 మందికి మనం చెప్పేది, జర్నలిజం అనేది మనం వెలుగులోకి తీసేది, అంటే నిజాన్ని మనం బయటకు తీసేది, ఇలాంటి అసభ్యకర మాటలతో చేసేది కాదు. అది జర్నలిజం అనరు. ప్రెస్ అకాడమీ చైర్మన్కి ఎలా చేశాడని అడుగుతున్నా. అంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పోస్ట్ అది. ఆ పోస్ట్కి కూడా ఆయన ఎలాగిచ్చారు ఈయనకొని అడుగుతున్నా. తప్పు కదా అది. ఆయన వెంటనే ఖండించడమే కాదు, సీరియస్గా తీసుకోవాలి. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఏంటంటే ఇంకా ఆయన ఇట్లా స్పందిస్తారని చెప్పి ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. జగన్ 2.0 భవిష్యత్తులో 2029లో మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి చూస్తాం అని చెప్పి అంటున్నారు. అప్పుడు ఈ ఎవరైతే వేరే ఛానల్స్ ఉన్నారో వాళ్ళ జర్నలిస్టులను కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఏమండి, జర్నలిస్టులు కాదు, మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతిథులు కారు. తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతిథులు కారు. అమరావతిలో మీరు మాట్లాడిన మాటలు తప్పా కాదా? ఇది ఎక్కడైనా ఎవరైనా ఏ ఆడబిడ్డనైనా అనొచ్చా? ఇందాక మిమ్మల్ని అడిగాను, మీకు అక్క చెల్లెలు ఉన్నారా, ఏ ఊరని ఎందుకు అడిగానంటే మీరు సమర్థిస్తారా? ఇది సమర్థించు. ఆయన మాటలు మీరు సమర్థిస్తారా? ఇద్దరు, కృష్ణరాజు గారి మాట, ఇద్దరు జర్నలిస్టులే, ఇద్దరు మేధావులే, చదువురాని ముద్దులు కూడా కాదు, మేధావులు. తప్పు కదా అది. అది తప్పు అని వైసీపీకి ఉండదు, అది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు, అది తప్పు అని భారతిరెడ్డి గారికి ఉండదు. కానీ యావత్ ప్రపంచం కూడా అది తప్పనే చెప్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం కోట్ చేశారు కాబట్టి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమరావతిలో కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న అని దానికి అది మొత్తం టోటల్గా ఇలాగని చెప్పారే తప్ప వేరే విధంగా ఏం చెప్పలేదు కదా. దాన్ని పనిగట్టుకొని అమరావతి రాజధాని చెప్పడం ఏంటంటే అది అంటే ఎంత చండాలం అండి అది. వాళ్ళు రైతు బిడ్డలు 5 సంవత్సరాలు నరకం చూపించారు. 5 సంవత్సరాలు వాళ్ళకి అన్నం లేక ఆకలితో అలమటించిపోయేటట్టు వాళ్ళు స్థలాలు ఇచ్చిన పాపానికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేక నానా బాధలు పడుతూ నడి రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చుంటే లాఠీలతో కొట్టించారు, ఎన్నో చేశారు. అన్ని బాధలు భరించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది అని అనుకున్నాను. అంటే ఎక్కడ అవ్వట్లేదు, మా వల్ల కావట్లేదు, అమరావతి మేము ఆవర్పలాపోతున్నాం కాబట్టి ఈ విధంగా బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు కదా. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎదుటి ఆడవాళ్ళని అనేటప్పుడు మనకు ఆ విలువలు ఉండవా, ఆ మాటలు ఉండవా? అంటే ఛానల్లో కూడా మాట్లాడేటప్పుడు కూడా ఒక్కసారి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సార్, రీసెంట్లీ కేకే సర్వే ప్రకంపనలు సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆయన రీసెంట్లీ ఒక డిబేట్లో కూడా అన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలకి కొంతమందికి కాస్త నెగిటివ్గా ఉంది గ్రౌండ్ రియాలిటీలో అన్నారు. ఇంకో కామెంట్ ఏం చేశారంటే, జూనియర్ ఎన్టీఆర్ని చాలామంది వైసీపీ వాళ్ళే ఒక కీలక నేతగా అభివర్ణిస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ని ఫ్యూచర్ లీడర్గా చూస్తున్నారు. సో ఈ కామెంట్స్ని ఎలా చూస్తారు సార్? సార్ 1 year అయింది మన జూన్ 4కి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల తర్వాత బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఈ సీఎం అవుతాడు, ఇంకో సీఎం అవుతాడు, ఇంకో రాజకీయ నాయకుడు వస్తే కొత్త పార్టీ వస్తుందా, కొత్త పార్టీ రాదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా, లోకేష్ గారు సీఎం అవుతారా, లేకపోతే మధ్యలో ఇంకొక ఎవరైనా వస్తారా? 4 years ఉంది. సంవత్సరం పూర్తయిన తర్వాత కేకే సర్వే కాదు, నటుకుమార్ సర్వే కాదు. దీనికోసం మనం ఏం చెప్తామండి, ఇప్పుడే పురుడు పోసుకుంది, ఇప్పుడే మొత్తం టోటల్గా ఇంకా పిల్లలు పుట్టారు. ఇప్పుడే ఆ అప్పులన్నీ ఎక్కడెంత ఉన్నాయో, ఎన్ని అప్పులు చేశారో, ఏమేమి కబ్జాలు జరిగాయో, ఏమేమి జరిగాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, దానికి నెలకు వడ్డీలు ఎలా కట్టాలి, ఇవన్నీ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనేది సంవత్సరానికి ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఏమీ జరగలేదనేది అందరికీ తెలుసు. ఏం జరుగుతాయి? ఆయన తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టాలి, ఆయన చేసిన పాపాలని మనం తుడుచుకుపెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అయితే ఈ సంవత్సరంలో మన నెగిటివ్ రాకపోతే పాజిటివ్ వస్తుందా?
పాజిటివ్ 4 సంవత్సరాల తర్వాత వస్తుంది. 4 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, లోకేష్ గారు ఉంటారా, పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, మళ్ళా ఈ ప్రతిపక్షంలో ఈయన కూర్చుంటాడా, ప్రతిపక్షంలో ఉండడా అనేది అప్పుడు డిసైడ్ చేద్దాం. ఎవరి సర్వే ఇది, బిఫోర్ సర్వే, దానికోసం డిస్కషన్ కూడా. థ్యాంక్ యూ. 3 రోజుల క్రితం వెన్నుపోటు దినోత్సవం కూడా ఒకటి జరిపించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజలకి ఫలాలు ఇవ్వట్లేదు అని ఒక వెన్నుపోటు దినోత్సవం అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరి మీద? అది విజయసాయి రెడ్డి ఇంటికి ముందు కదా వెన్నుపోటు దినోత్సవం. మోపినేని వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య గారు అది అక్కడ పెట్టారు కదా. కాదు, కూటమి కాదు వెన్నుపోటు దినం, విజయసాయి రెడ్డి గారు వెన్నుపోటు దినం. అంటే ఆయనకి వెన్నుపోటు పొడిచింది విజయసాయి రెడ్డి గారు, మోపిదేవి గారు, ఆర్ కృష్ణయ్య గారు. కూటమికి ఏం సంబంధం ఉంటుంది? వెన్నుపోటు దినోత్సవం 4వ తారీఖు అని ఆయన ఏమనుకున్నాడు, మర్చిపోయాడు. వెన్నుపోటు దినోత్సవం విజయసాయి రెడ్డి గారు అంటే ఏ ఇంటికాడ పెట్టాలని అడిగారు నాయకులు. ఏ ఇంటికాడ పెట్టారంటే విశాఖపట్నమా, ఒంగోలా, లేకపోతే తిరుపత, నెల్లూరా, హైదరాబాదా? అంటే హైదరాబాద్ అంటే మన రాష్ట్రం కాదు కాబట్టి విజయవాడలో ఆయన ఉన్నాడో లేదో తెలియదు కాబట్టి టీడీపీ పార్టీ ఆఫీస్ ముందు పెట్టండి అని చెప్పుకుంటారు. అంతే, రాంగ్. అది వెన్నుపోటు దినోత్సవం అనేది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి కోసం చెప్పుకుంటాడు. సార్ ఇందాక ఒకటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు, అది నో కామెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.